I have titled the fourth word of Jesus as the cry from the cross when heaven went silent. అయితే ఈ సందర్భం మనం చూస్తున్నట్లయితే తన హృదయం నుంచి వచ్చిన ఒక బిగ్గరైన కన్నీరు అది. ఆ క్షణంలో పరలోకం కూడా నిశ్శబ్దంగా ఉంది. So there are 4 points that I would like to speak on today. అయితే 4 అంశాల గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. So firstly, when Jesus said these words which are found in Matthew 27:46. మొదటిగా నేను ఈ మాట్లాడిన అంశాలు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము మరియు మార్క్ సువార్త 15వ అధ్యాయము 34వ వచనాల్లో దీని గురించిన విషయం ఉంది. And Mark 15:34. మార్క్ సువార్త 15వ అధ్యాయము 34వ So వచనం. Jesus was fulfilling prophecy, the Okay. Old Testament scriptures. అయితే ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నది పాత నిబంధనలో చెప్పబడిన విషయాలని పరిపూర్ణత. He was actually quoting the first verse from Psalm 22. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పబడిన మొదటి మాట గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. So this is called the prophetic psalm of the Messiah. అయితే ఇది ప్రవచనార్థకంగా మసయ గురించి చెప్పబడిన విషయం గురించిన విషయం. Jesus here was not speaking without hope. He was pointing to the fulfillment of prophecy and scripture. యేసు ప్రభు నిరీక్షణను కోల్పోయిన వాడిగా ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ వాక్యానుసారంగా పరిపూర్ణం చేయాల్సిన విషయం ఇది. Jesus here wasn't questioning Father God. He was crying out from deep agony because of his spiritual separation from the Father. యేసు ప్రభు ఇక్కడ తండ్రిని ప్రశ్నించట్లేదు నాకెందుకు ఇలా జరిగింది అని. ఆయన తీవ్రంగా నొప్పిని బాధను తట్టుకొని కన్నీరుతో చెప్తున్న వ్యధ. So the key point to note here is that when Jesus cried out these words, he said, "My God, my God." He did not say God. అయితే ఇక్కడ యేసు ప్రభు అంత కన్నీరు దుఃఖం వేదనలో కూడా నా దేవా అన్నాడు, కానీ దేవా అని మాత్రం చెప్పలేదు, సంబోధించలేదు. So what does this tells us? It tells us that he still continued to have a relationship with the Father God even though he was hanging on the cross drenched in our sin. అయితే ఇది మనకి ఏం చెప్తుంది అంటే అక్కడ రక్తపు ముద్ద వలె ఆ శరీరము శిలువ పైన వేలాడుతున్న సమయంలో కూడా దేవుడితో ఆయన ఒక సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. His relationship with Father God remained even through this very dark and agonizing time. ఆ చీకటి మరియు ఆందోళనకరమైన సందర్భంలో కూడా దేవుడితో ఉన్న సంబంధం అనేది కొనసాగించబడింది. So because of what Jesus did on the cross, that is the reason why today we can have a relationship with Father God. And we can call him Abba, Father, my God, your God and our God. ఆ రోజు శిలువ పైన యేసు ప్రభు చేసిన ఆ పని వలనే మనకు దేవుడితో ఒక సంబంధం ఏర్పరచబడి నా దేవా, అబ్బా ఫాదర్, తండ్రి దేవా అని పిలుచుకునే అర్హత మనకు యోగ్యతనిచ్చి ఉన్నాడు. You know, the most exceptional outcome of this is that we get to be the sons and daughters of the living God. You know, we are called, as in the scripture it says, that we are heirs and co-heirs with Jesus. అక్కడ అత్యున్నతమైన విషయం ఏమిటి అనకు మనం గమనించినట్లయితే, మినహాయింపుగా చూసినట్లయితే దేవుడి కుమారుడిగా కుమార్తెగా పిలువబడే అర్హత మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. So that this psalm begins with suffering, but it ends with hope and salvation for all of us. అయితే ఈ కీర్తనను మనం చదివినట్లయితే ఆరంభంలో ఇది చాలా వేదనగా దుఃఖంతో చెప్పే మాటలుగా అంత్యంలో ఒక నిరీక్షణను కలిగిన విషయంగా మార్చబడుతుంది. Similarly, there are many scriptures that quote the agony that Jesus went to the cross, endured on the cross. అదే తీరుగా శిలువ పైన యేసు ప్రభువు పడిన ఇబ్బంది, వేదన, నొప్పి గురించిన విషయాలు ఉన్నాయి. Isaiah 53 verses 5 to 12. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు. And Zechariah 12:10. మరియు జెకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. I'm not reading it now because of time. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చదవట్లేదు, కానీ మీరు రాసుకొని తర్వాత చదవచ్చును. And what is so striking is these scriptures were written at a time when there was no crucifixion. అయితే ఇది ఎప్పుడు రాయబడిన విషయము అంటే ఎప్పుడైతే సిలువ గురించి, సిలువ అనే విషయం గురించి చెప్పనప్పుడు. So the second point is this moment on the cross is the center point. రెండవ సందర్భం ఏమిటి అంటే ఈ సిలువ అనేది అక్కడ మనం దృష్టికరించాల్సిన విషయం ఇది. So there are two things, important things that we need to note here. అయితే ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనం శ్రద్ధ వహించాల్సింది. The first one is that the sinfulness of man. మొదటిది ఏంటి అంటే మనిషి చేసిన పాపము. And the second is
the amazing love of Father God. రెండవది ఏంటి అంటే ఆశ్చర్యకరమైన దేవుడి ప్రేమ. So Jesus took the sin of the world. He took all our sin, our shame, our guilt, our sickness, death on the cross. యేసు ప్రభు మనిషి చేసిన ప్రతి ఒక్క పాపము, సిగ్గు, ఈ శిక్ష శిలువ పైన తీసుకున్నాడు మన తరఫున. And he took all our sins, past, present and future. మన గతము, వర్తమానము, భవిష్యత్తు పాపాలను కూడా ఆయన తీసుకున్నవాడు. The righteous became unrighteous for us. నీతిమంతుడైన వాడు అవినీతి వలె శిక్షార్హుడుగా మారాడు. The one who knew no sin, the unblemished Lamb of God, had to pay a price for us. పాపమనే ఎరుగని పవిత్రమైన దేవుడి గొర్రెపిల్ల మన పాపాల కోసము బలి అవ్వాల్సిన సందర్భం అది. He was experiencing unimaginable pain, punishment and judgment. ఆయన ఊహించలేని, ఊహకందనంత తీవ్రమైన నొప్పి, బాధ, శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. Which should have actually been on us. We should have been hanging on that cross. అది నిజానికి మన పైన ఉండాల్సింది, మనము ఆ సిలువలో వేలాడాల్సింది. This is called substitution. ఇదే అంటే ఒక దాని బదులుగా ఒక మార్పిడి. So on Good Friday, what happens is the cross confronts us. ఇక్కడ శుభ శుక్రవారం రోజు ఏం జరుగుతుంది అంటే మన బదులు ఇంకొకరు ఆ బలియాగంగా మారినట్టు. It confronts us with the depth of our sin. అది మన పాపము ఎటువంటిది అనేటట్టుగా ఒక ఎదురు మనకు తెలుస్తుంది. And the immeasurable justice and grace of God. ఆ ఊహకందని, పొంతన లేని దేవుడి యొక్క నీతి, దేవుడు మన కోసం చేసిన అద్భుత కార్యం. See, Jesus just didn't undergo physical pain. దేవుడు అక్కడ శారీరకమైన నొప్పి మాత్రమే ఎదుర్కోలేదు. It was intense spiritual experience of being forsaken that he was going through on the cross. చాలా తీవ్రమైన బాధ ఏంటి అక్కడ అంటే తన నమ్మిన వారు, తనను ప్రేమించిన వారు అందరూ చేయి విడిచేయడం. ఆయన ఎవరు పట్టించుకోలేదు అక్కడ. Jesus bore the punishment that we couldn't bear. యేసు ప్రభు మనం తట్టుకోలేనటువంటి శిక్షను ఆయన తట్టుకున్నాడు. And he paid the price that we didn't ever have to pay. మనము ఎప్పటికీ చెల్లించలేని మూల్యాన్ని ఆయన మూల్యం చెల్లించాడు. He was treated like a sinner పాపి వలె ఆయనతో వ్యవహరించారు. so that we could have forgiveness, దానివల్ల మనం క్షమాపణ పొందుకునే salvation, విమోచన, righteousness నీతి తత్వము, and a relationship with God, దేవుడితో ఏర్పడిన సంబంధం, and above all eternal life. ఆ తర్వాత నిత్య జీవం. This is the heart of the gospel. ఇదే అక్కడ సువార్త యొక్క హృదయం. Now while we focus on Jesus and what he went on the cross, యేసు ప్రభు పైన మనము శ్రద్ధ నడుస్తూ ఆయన శిలువ పైన ఏమైతే ఎదుర్కొన్నాడో అది చూస్తుండగా I would like to highlight here what Father God would have gone through seeing his son hang on the cross. నేను ఇక్కడ చెప్పాలనుకునే విషయము, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ఇలా శిలువ పైన వేదన చెందుతుంటే ఎలా అనుభవించుంటాడు. See, God is holy and he cannot tolerate sin. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని అనుమతించలేడు. He cannot be united with sin. పాపంతో ఆయన జతపరచబడలేడు. So when he saw his son bearing all the ugliness of our sin on the cross, అయితే అక్కడ తండ్రి కుమారుడు అంత పవిత్రుడు మన పాపాలను ఆయన శిలువ పైన తీసుకొనడం he చూసినప్పుడు had to remove him from his presence. ఆ యొక్క సన్నిధి నుంచి ఆయన తొలగించుకోవాలని దూరం అయ్యాడు. And imagine how it could have crushed the heart of Father God. ఊహించుకోండి, తండ్రి అయిన దేవుడి యొక్క హృదయం కూడా ఎలా నలగదొక్కబడి ఉంటుందో. Because he could not bear to see our ugly sin. Heaven could not see it. ఎందుకంటే పరలోకము మన అసహ్యమైన పాపాన్ని చూడలేకపోయింది. And this, I believe, is the loneliest time ever recorded for Jesus and for Father God. నేను నమ్ముతున్నాను ఇది యేసు ప్రభువుకి అతి ఒక్కడిగా మిగిలిపోయిన ఒక సందర్భము, తండ్రి అయిన దేవుడికి కూడా ఒక్కడిగా మిగిలిపోయిన సమయం అది. For the first time in eternity, నిత్య జీవంలో ఒక్క మాట, the Son felt separated from the Father, తండ్రి అయిన దేవుడు తండ్రి నుంచే ఆయన కుమారుడిగా దూరం and అయిపోయాడు. the Father from the Son. తండ్రి కూడా కుమారుడి నుంచి దూరం అయ్యాడు. I believe at this time, నేను నమ్ముతున్నాను ఈ సమయంలో heaven went silent. పరలోకం కూడా నిశ్శబ్దం అయిపోయి ఉంటుంది. There were no angels singing.
అక్కడ ఎటువంటి దేవదూత ఒక స్తుతిగానం There were no పాడలేదు. angels sent to rescue Jesus. యేసు ప్రభువును రక్షించడానికి ఏ దేవదూత రాలేదు. There was no voice from heaven being heard saying that this is my beloved son in whom I am pleased. పరలోకం నుంచి నేను అతిగా ప్రేమించే నా కుమారుడు ఇతనే అని చెప్పి శబ్దం రాలేదు. Nothing, just deafening silence. ఏది లేదు అక్కడ, చాలా నిశ్శబ్దము. Because heaven cannot see the ugliness. ఎందుకంటే పరలోకము అక్కడ అసహ్యమైన విషయాన్ని చూడలేకపోయింది. This is the reason why, because the presence of Father God in heaven went silent. This is the reason why Jesus was in such deep agony, spiritual agony. దీని వలనే నిత్య జీవము అక్కడ ఉన్న పరలోకం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. ఆ కుమారుడు పాపం తెలియని వాడు అంతటి శోధన, తీవ్రత, ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. This is the outcome of bearing the sins of mankind. మనిషి యొక్క పాపాన్ని తన పైన వేసుకున్న దానికైన ప్రతిఫలం ఇది. So what kept Jesus on that cross? అయితే మరి యేసు ప్రభువుని ఏం పెట్టింది ఆ శిలువ పైన? The nails did not keep him on the cross. అక్కడ చేతికి కొట్టబడిన మొలలు కాదు ఆయనని శిలువ పైన వేలాడదీసింది. It was unfailing, fathomless, deep love for us that kept Jesus on that cross. మన పైన ఎప్పటికీ నశించిపోని ప్రేమ ఆ శిలువ పైన ఆయన వేలాడదీసింది. It was obedience to Father God that kept him on that cross. తండ్రి అయిన దేవుడి పట్ల, ఆయన వాక్యం పట్ల విధేయత శిలువ పైన ఆయన పెట్టింది. It was my ugly sin that kept him on the cross. నా అసహ్యమైన పాపం వలనే ఆయన శిలువ పైన ఉన్నారు. So when Jesus cried out, my God, why have you forsaken me? He was not addressing people. He was declaring his pain to Father God. అయితే అక్కడ ఆయన నా దేవా నన్ను ఏలో విడిచితివి అని ఏడుస్తున్నప్పుడు దేవుడి దగ్గర జనుల నుంచి వచ్చిన ఆ పాపము, ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని ప్రకటిస్తున్నాడు. You know what touches me the most about Jesus is that he never complained even once. ఇక్కడ యేసు ప్రభు గురించి చాలా గొప్పగా నాకు అనిపించే మాట ఏంటి అంటే ఒక్కదాని గురించి కూడా ఆయన విమర్శించలేదు. You know, in the Garden of Gethsemane, when he asked Father God, take away the cup. I believe that, in a hypothetical situation, if Father God had said, okay, Jesus still wouldn't have, because of his love for us and his obedience to Father God. ఆ గచ్చంను తోటలో మనం బల్లరగన సమయంలో చూసినట్లయితే ఈ గిన్నెను నా నుంచి తొలగించగలవా దేవా అని అడిగినప్పుడు దేవుడు కూడా సరే అని చెప్పినప్పటికీ యేసు ప్రభు అంగీకరించేవాడు కాదేమో. ఎందుకంటే ఆయన మన పట్ల ఉన్న ప్రేమ అటువంటిది, మన శిక్షణ ఆయన తీసుకోవాలని ముందుగానే తీర్మానం చేసుకున్నాడు. Romans 5:8 says, but God demonstrates his own love for us. In this, while we were still sinners, Christ died for us. రోమీల అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అట్లనగా మనం ఇంకమును పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. So why did he do this? To make us righteous. మరైతే ఆయన ఎందుకు చేశాడు ఇది అంటే మనల్ని నీతిమంతులుగా మార్చడానికి. The righteousness of God in Christ Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉండాల్సిన నీతి. The cross connected heaven with humanity. ఆ సిలువ అనేది పరలోకాన్ని మానవత్వంతో జతపరిచింది. So what does this mean for us? అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? So on Good Friday God went silent. ఆ శుభ శుక్రవారం రోజు దేవుడు నిశ్శబ్దంగా అయ్యాడు. But his silence does not mean his absence. కానీ ఆయన నిశ్శబ్దం అనేది ఆయన అక్కడ లేడు అని కాదు. Because resurrection day was coming. ఎందుకంటే పునరుద్ధరణ దినం అనేది వస్తున్నది ఆ రోజు. So what does that mean for us? దాని అర్థం ఏంటి మనకు? That Jesus was wounded so that we could be healed. యేసు ప్రభు పొందిన గాయాలు మనం స్వస్థతను పొందాలని. He was rejected so we could be accepted. ఆయన తిరస్కరించబడింది మనం స్వీకరింపబడాలని. He was condemned so we could be forgiven. ఆయన శిక్షను పొందుకున్నది మనము క్షమాపణను పొందుకోవాలని. He died so that we could have a life in him, a new life and life abundantly. ఆయన మరణించింది మనకు జీవం దొరకాలని, ఆ జీవం కూడా నిత్యమైన జీవము. The nails did not keep Jesus on the cross. అక్కడ చేతికి కొట్టిన మొలలు కాదు ఆయనను శిలువ పైన ఉంచినది. Love kept Jesus on the cross. ప్రేమ ఆ శిలువ పైన ఆయనను ఉంచింది. To many the cross looks a symbol of defeat and tragedy. మీరు గమనించినట్లయితే చాలా మందికి శిలువ అనేది ఓటమికైన చిహ్నంగా మాట్లాడతారు. But on resurrection day,
Jesus turned that defeat into ultimate victory. ఆ ఓటమి బాధను మాత్రమే సిలువ పైన యేసు ప్రభు విజయంగా మార్చాడు. And who did he do it for? ఎవరి కోసం అది చేశాడు? Each one of us here, everyone in the world. Nobody is excluded. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసము, ప్రపంచ వ్యాప్తిగా ఉన్న ప్రతి ఒక్కరి కోసము ఒక్కరిని మినహాయింపుగా లేకుండా ఆ శిక్షణ తీసుకున్నాడు. So in closing, I just want to say, please let us, really look into our hearts and see what does the cross really mean for us, for each one of us personally. ఈ వాక్యాన్ని ముగించే ముందు నేను మీ అందరినీ ఒక క్షణం పరిశీలించమని కోరుతున్నాను. సిలువ అనేది మనకైన నిర్వచనం ఏమిటి వ్యక్తిగతంగా? If we want to know how serious sin is, look at the cross. If we want to know how much God loves us, look at the cross. అయితే శ్రద్ధగా అర్థం చేసుకోండి. పాపము ఎంత భయంకరమైనది అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే సిలువ వైపు చూడండి. మీరు దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని తెలుసుకోవాలి అనుకుంటే సిలువ వైపు చూడండి. If the cross does not change the way we live, then we have not understood the value, the power and the love of God and the value of the cross. అయితే మనం ఎలా బ్రతుకుతున్నాం అనే విషయాన్ని కానీ సిలువను చూసిన తర్వాత కూడా మనం మార్చుకోలేదు అన్నట్లయితే దాని అర్థం ఏమిటి అంటే మనకు అర్థం కాలేదు దేవుడి యొక్క ప్రేమ ఏమిటి, సిలువ యొక్క శక్తి ఏమిటి, ఆయన క్షమాపణ యొక్క విలువ ఏమిటి అని. If his suffering does not move our hearts, then we have not understood his love. ఆయన మన కోసం పడిన బాధ, తీవ్రత, శిక్షను మన హృదయం కదల్చబడలేదు అన్నట్లయితే ఆయన ప్రేమ యొక్క నిర్వచనం మనం అర్థం చేసుకున్నట్లే. So can we respond, can we just take few moments to respond afresh in repentance, in surrender and in faith? అయితే కొన్ని క్షణాలు మనం తీసుకొని నిశ్శబ్దంగా మనల్ని మనము పశ్చాత్తాపంలో దేవుడి పట్ల మనం చేసిన అపరాధాలను ధ్యానం చేస్తూ క్షమాపణను కోరుకుంటూ పశ్చాత్తాపడదామా, మనల్ని మనం అప్పజెప్పుకుందామా? So in the quietness of our hearts, may we whisper to him our deepest devotion and love him not just with our words, but with our life. మన హృదయపు నిశ్శబ్దంలో మాటలతో కాకుండా మన జీవితం ద్వారా మనల్ని మనం అప్పచెప్పుకుంటూ నిశ్శబ్దంగా ఆయనతో ఆయన మాట్లాడిన మాటలను ధ్యానిద్దామా? Amen. Lord, we just thank you and worship you, Lord. What an amazing God you are, O Lord. I thank you, Father, for giving me this opportunity, O Lord, which means the world to me, O Lord Jesus. And I give you all the glory, the praise, and the honor and worship, O Lord. Because you alone are worthy, O Lord. Worthy is the Lamb, O Lord, and victorious is the Lamb, O Lord Jesus. And we thank you, Lord. Help us never take it for granted, O Lord. Never take the cross for granted, O Lord. But remember your precious, holy sacrifice, O Lord, that saved a wretch like me, O Lord, that saved us and brought us back, O Lord, into thy fold. That the blood of Jesus cleanses us and makes us enter the Holy of Holies, O Lord, to be presentable before Father God, who never forsakes us, who never leaves us, O Lord, only because of your precious blood, O Lord. He doesn't turn his face away from us, O Lord, and we give you the glory and the praise and the honor, O Lord, for what you did on the cross, O Lord. Help us live our lives in honor of that, O Lord. In Jesus' name I pray. మా పరిశుద్ధమైన తండ్రి ప్రభా, మీ కృప చేత ప్రభా ఈ వాక్యాన్ని మేము చెప్పుకొని మిమ్మల్ని మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మాకు యోగ్యతనిచ్చినందుకు ధన్యవాదాలు దేవా. మీరు శిలువ పైన చేసిన ప్రతి త్యాగము, కార్చిన రక్తపు బిందాన్ని ప్రభా మేము మర్చిపోకుండా, సులువుగా తీసుకోకుండా మా హృదయంలో మీరు మా కోసం చేసిన ప్రతి త్యాగాన్ని, పొందుకున్న ప్రతి శిక్షను అర్థం చేసుకొని ప్రభా మేము మారుమనసు పొంది మీ చిత్తానుసారంగా ప్రభా మేము ఏది తక్కువ కాకుండా ప్రభా మీరు నమ్మదగినట్లుగా మేము బ్రతికేటట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.